నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అహల్య శాప వృత్తాంతమును తెలుసుకుందాం. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి సత్కారములు అందుకొని విశ్వామిత్రుని వెంట మిథిలా నగరమునకు బయలుదేరిరి. అంతటి శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమమును చూసెను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమంలో ఎవరూ కనబడటలేదు. పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిది అని ప్రశ్నించెను. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామా, ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోపకారణంగా శాపమునకు గురి అయినది. ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. గౌతమముని తన భార్య అహల్యతో కూడి ఇక్కడ తపస్సు చేసేవాడు. ఒకనాడు దేవేంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వచ్చి అహల్యతో, ఓ తరుణి, నీతో సంగమింపకోరుచున్నాను అని చెప్పెను. అహల్య గౌతమముని వేషంలో వచ్చిన ఇంద్రుణ్ణి తన తపశ్శక్తిచే గుర్తించి, ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనముతో నేను సంతుష్టురాలను. నువ్వు ఇచ్చటి నుండి వెళ్ళుము, నీ గౌరవమును నిలుపుకొనుము అని చెప్పెను. ఇంద్రుడు అహల్య విశిష్ట రీతిని సంతసించి గౌతమముని వస్తాడనే భయంతో త్వరగా ఆశ్రమం నుంచి బయటికి వచ్చెను. ఓ రామ, ఇంతల్లో గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చి ఇంద్రుడి ముఖం చూసి జరిగినది తెలుసుకొని రోషంతో ఇట్లు పలికెను. ఓ ఇంద్ర, నా రూపమును ధరించి అనుచితంగా ప్రవర్తించితివి. అందువలన నీవు విగత వృషణుడు అయ్యెదవు అని శపించెను. వెంటనే ఇంద్రుడి వృషణములు నేలపై రాలిపడెను. రామ, గౌతముడు అహల్యను కూడా శపించెను. నీవు వాయుభక్షణముతో తపించుచు ఆశ్రమమునందే పడి ఉండెదవు. నీవు రాయిగా మారి కనబడకుండా ఉండెదవు అని శపించెను. గౌతముడు అహల్యతో, శ్రీరాముడు ఈ ఆశ్రమమునకు వచ్చినప్పుడు రామపాదధూళి స్పర్శతో నీవు శాప విముక్తి పొంది పవిత్రురాలగుదువు. అప్పుడు నువ్వు సంతోషంతో నన్ను చేరెదవు అని చెప్పెను. గౌతముడు ఆశ్రమమును విడిచి హిమవత్ పర్వత శిఖరములపై తపమాచరించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.